నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. ఇందాపూర్ డైరీతో హెరిటేజ్కి సంబంధం లేదా? మరి 2016లో హెరిటేజ్ మజ్జిగ ప్రభుత్వానికి సరఫరా చేయలేదా అని వైసీపీ నేత బుచ్చ వ్యాఖ్యలు. అసలు నిజంగా బుచ్చ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈరోజు బుచ్చ సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి ఇందాపూర్ డైరీతో హెరిటేజ్కి సంబంధం లేదని ఒకటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోపక్కేమో 2016లో హెరిటేజ్ మజ్జిగ ప్రభుత్వానికి సరఫరా చేయలేదని వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా ఈ బుచ్చ చేస్తున్న వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి సార్? ఇప్పుడు మనకి ఇప్పుడు అంతా డిజిటల్ యుగం వచ్చింది కాబట్టి ఒక పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసేస్తే మీకు కావాల్సినన్ని పాటలు వస్తాయి. వీటికి ముందు సిడి ప్లేయర్లు, డివిడి ప్లేయర్లు ఉండేవి. వాటికి ముందు మీకు టేప్ రికార్డర్ క్యాసెట్స్ ఉండేవి. వాటికి ముందు రికార్డు ప్లేయర్లను ఉండేవి. ఒక ప్లేట్ లాంటి రికార్డు ఉండేది. ఆ రికార్డు ప్లేయర్ మీద ఆ ప్లేటు రికార్డు ఇన్సర్ట్ చేసి ఆ రికార్డు ప్లేయర్ పిన్ను దాని మీద పెడితే అది ఇట్లా రౌండ్కి తిరుగుతూ ఉంటే మనకి స్పీకర్లోనో మైక్లోనో ఆ రికార్డు ప్లేయర్లో ఉన్న కంటెంట్ వినిపిస్తూ ఉండేది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ రికార్డు వాడంగా అరిగిపోద్ది. అరిగిపోయి ఏమవుద్ది, ఇప్పుడు నువ్వు భారతీయుడి సినిమాలో పచ్చని చిలకల తోడుంటే పాడే కోయిల వెంటుంటే అనే పాట వస్తుందనుకో, ఈ రికార్డు ఎక్కడో ఆగిపోయి ఆ పాడే కోయిల ఈ దగ్గర ఎక్కడో ఆగిపోయేది డే కొయ్యి అని వస్తూ ఉంటుంది. అది 5-6 సార్లు అదే మోగుతూ ఉంటుంది. మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఆ పిన్ను కొంచెం కదిలిస్తే అప్పుడు నెక్స్ట్ పదం పలుకుద్ది. లేదంటే ఎక్కడైతే అరిగిపోయింది ఉంటుందో మనకు మైక్లో డే కొయ్యి ముందు డే కొయ్యి అంటే అర్థం కాదు. అలాగే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు అయినా, వైసీపీ శాసన మండలి పక్షం అయినా, వైసీపీ పార్టీ అయినా, వాళ్ళ సోషల్ మీడియా అయినా, వాళ్ళ సొంత మీడియా అయినా కూడా రోజు ఆ చెప్పిందే చెప్పి పాడిందే పాడరా పాచిపాళ్ళ దాసురా అని చెప్పని ఆ విని జనాలకు కూడా విసుగొస్తుంది. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం వివరణ ఇస్తూ ఉంది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా హెరిటేజ్కి ఇందాపూర్ డైరీకి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏంటో ఆయన వివరించి చెప్పారు. హెరిటేజ్ సంస్థ వివరించి చెప్పింది. డాక్యుమెంట్లు ఎవిడెన్స్ ఎదురుగా పెడతా ఉన్నారు. దానికి తోడు ఇదే బొత్స సత్యనారాయణ గారు కూడా ఇదిగో ఇది హెరిటేజ్ నెయ్యి కాదా అని చెప్పని హెరిటేజ్కి సంబంధించిన చీజ్ ప్యాకెట్ దాన్ని చూపించి, చూసారా ఇది మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ అండ్ మార్కెటెడ్ బై హెరిటేజ్ అని ఉంది అని చెప్పని చూపిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఆయన సహచరులు, ఆయన పార్టీ ఆయన్ని తప్పుదోవ పట్టించి తప్పుడు సమాచారం ఇచ్చి ఇవాళ మీడియా ముఖంగా ఆయన చేత తప్పులు చెప్పించి ఆయన ఒక కామెడీ పీస్గా మారుస్తున్నారు. అరే ఇదేంట్రా ఇంత సీనియర్ నాయకుడికి ఈయనకి చీజ్కి నెయ్యికి తేడా తెలియదా అని చెప్పని ప్రజల్లో నవ్వుల పాలు ఆయన అవుతున్నాడు అని ఆయన గ్రహించుకోవట్లా. ఎలా అయితే ఈ అరిగిపోయిన రికార్డు లాగా ఇందాపూర్ హెరిటేజ్ ఇవాళ హెరిటేజ్ వైపు నుంచి ఎన్ని వివరణలు అన్నా ఇచ్చినా సరే సేమ్ అదే అక్కడ ఆగిపోయింది రికార్డు. వాళ్ళకి దాన్ని ఎవరో ఒకళ్ళు ఈ అరిగిపోయిన రికార్డుని కొంచెం ముందుకు జరిపితే తప్ప నెక్స్ట్ ఎజెండా, నెక్స్ట్ స్క్రిప్ట్ వాళ్ళకి అందదు. దాంతో వాళ్ళు ఏమవుతుంది, ఒక పక్క క్లియర్గా ఇందాపూర్ డైరీ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ డైరీ ఇన్ ఇండియా. అది రోజుకి 40 లక్షల లీటర్లు మిల్క్ ప్రాసెస్ చేయగలిగే డైరీ. వాళ్ళు రీటైల్ మార్కెటింగ్ కన్నా కూడా వీలైనంత వరకు ఇన్స్టిట్యూషనల్ మార్కెటింగ్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. బల్క్గా అమూలు, హెరిటేజీ, మదర్ డైరీ ఇటువంటి ప్రధాన డైరీలకి, బ్రిటానియా లాంటి కంపెనీలకి వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముతూ ఉన్నారు. అంటే లార్జెస్ట్ మిల్క్ ప్రాసెసర్ ఇన్ ఇండియా అమూల్ కూడా వీళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్స్ కొన్ని తీసుకుంటుంది. అలాగే హెరిటేజ్ కూడా కొన్ని ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గర తీసుకుంటుంది. కానీ ఇదే క్రమంలో హెరిటేజ్కి ఇందాపూర్ డైరీకి మధ్య ఎటువంటి నెయ్యి లావాదేవీలు లేవు. పన్నీరు, చీజ్ లాంటి ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నారు వీళ్ళు. కొన్ని టెట్రా ప్యాక్ మిల్క్ వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నారు. ఇవి మేము కొంటున్నాము,
ఈ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ అని మా ప్యాకేజ్ మీద మేము మెన్షన్ చేస్తున్నాం, మా సంస్థ ద్వారా మేము మార్కెట్ చేస్తున్నామని చెప్పని హెరిటేజ్ బాహాటంగా ప్రకటిస్తుంది. ఇది మా ఉత్పత్తి అని చెప్పని వీళ్ళ లేబుల్ వేసుకోవటంలా, ఇది ఏ సంస్థలో తయారైందో దాన్ని డిస్క్లోజ్ చేస్తూ ఉన్నారు. అటువంటి దగ్గర నెయ్యికి ఏ విధమైన అంటే నెయ్యి ఉత్పత్తిలో కానీ, నెయ్యి కొనుగోళ్లలో కానీ, నెయ్యి సరఫరాలో కానీ ఈ రెండు డైరీల మధ్య ఎటువంటి సంబంధాలు లేవు. అయినా సరే ఇవాళ ఇందాపూర్ కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పుడు పిలిచిన టెండర్లో 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా టెండర్ దక్కించుకుంది అని చెప్పని, దానికి కూడా బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్తున్నారు, మా హయాంలో 320 రూపాయలు అయితే ఇప్పుడు 645 రూపాయలకు కొంటున్నారు అని. మీ హయాంలో 320 రూపాయలకి మీరు సప్లై చేసింది అసలు నెయ్యే కాదు మిస్టర్ బొత్స సత్యనారాయణ. ఇవాళ కౌన్సిల్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదాలో ఉండి ఒక నెయ్యి కాని పదార్థాన్ని 5 సంవత్సరాల పాటు 68 లక్షల కిలోలని 20 కోట్ల లడ్డూ తయారీలో వినియోగించినందుకు సిగ్గుతో తలంచుకోవాలి. ఇంకా ఇంకా ఇంత ఘోరమైన అపచారానికి, అపవిత్ర కార్యక్రమాలకి పాల్పడి అది సిట్టు ద్వారా నిర్ధారణ చేసి వాళ్ళ ఛార్జ్ షీట్ రూపంలో కోర్టులో ఇవాళ మిమ్మల్ని దోషులుగా చూపిస్తూ ఉంటే ఇంకా తగుదనమ్మా అని చెప్పని, మా హయాంలో జరిగిందంతా బ్రహ్మాండం భజగోవిందం, ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో వీళ్ళు అధిక ధరకు కొంటున్నారు అంటున్నారు. బెస్ట్ క్వాలిటీకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు రేటు పెట్టాల్సి వస్తుంది. మీరు క్వాలిటీకి ప్రాధాన్యత ఇవ్వకుండా రేటుకి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి, రేటు విషయంలో మీరు కక్కుర్తి పడ్డారు కాబట్టి నెయ్యి బదులు కెమికల్ సొల్యూషన్ మీకు సరఫరా చేయబడింది. అది కెమికల్ సొల్యూషన్ అని చెప్పని 2022లోనే మీకు నిర్ధారణ అయినా సరే మీరు దాన్ని చక్కదిద్దుకోకుండా దాన్నే కొనసాగించి తప్పు అని మీకు నిర్ధారణ అయినాక కూడా అదే తప్పుని మీరు కొనసాగించారు అని చెప్పిన వాళ్ళ సిట్టు నిర్ధారణ చేసింది. ఇలా ఇన్ని తప్పులకి మీరు పాల్పడుండి ఇదే క్రమంలో హెరిటేజ్ 2016లో ప్రభుత్వానికి సప్లై చేయలేదా అంటున్నారు. 2016లోనే ఆనాడు వైసీపీ పార్టీ హెరిటేజ్కి ఒక సవాల్ లేపింది. ఆ రోజుల్లో బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి 26 లక్షల రూపాయల మజ్జిగ ప్యాకెట్ హెరిటేజ్ ద్వారా సప్లై చేయబడ్డాయి. 26 లక్షల రూపాయలు. ఆ 26 లక్షలు కూడా నాడు జరిగిన ఓపెన్ టెండర్లో పార్టిసిపేట్ చేసి ఆ టెండర్లో వాళ్ళు ఆర్డర్ దక్కించుకొని సరఫరా చేశారు. ఆ వివరణ హెరిటేజ్ నుంచి ఆ రోజే ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనించుకోవాల్సింది, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబ యాజమాన్యంలో ఉన్న హెరిటేజ్ సంస్థ టెండర్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి దక్కిన స్టేక్ వాళ్ళు సప్లై చేశారు తప్ప వాళ్ళు ఏమి నామినేటెడ్ మీద దక్కించుకోవాలా. ఎలా అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కుటుంబ యాజమాన్యంలో ఉన్న సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్, ఆ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్కి అంతకు ముందున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మైనింగ్ లీజులు రద్దు చేస్తే ఈయన ముఖ్యమంత్రి హోదాలో క్యాబినెట్లో కూర్చొని ఈయన చేతుల మీదుగా దాని మైనింగ్ లీజులు పునరుద్ధరించుకున్నాడు. ఆ మైనింగ్ పరిమితిని కూడా 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకి ఈయన మార్చుకున్నాడు. కృష్ణానది నుంచి నీటి కేటాయింపులు ఈయన చేసుకున్నాడు. అదే క్రమంలో ఈయన సతీమణి యజమానిగా ఉన్న భారతీయ సిమెంట్స్ కంపెనీ నుంచి ప్రభుత్వ పనులకి 100 కోట్ల రూపాయల సిమెంట్ కొనుగోలు చేయించారు. అదే క్రమంలో 2019-24 మధ్యకాలంలో కూడా ఈయన సతీమణి యాజమాన్యంలో ఉన్న సాక్షి మీడియా సంస్థలకి 100 కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ ఈయన ప్రభుత్వం ద్వారా 43% ఆఫ్ ది టోటల్ యాడ్ రెవెన్యూ బడ్జెట్లో, అంటే టోటల్ యాడ్ రెవెన్యూ బడ్జెట్లో 43% ఈయన సొంత కుటుంబ యాజమాన్యంలో ఉన్న సంస్థలకు వీళ్ళు కట్టబెట్టుకున్నారు. ఇది టెండర్లో పార్టిసిపేట్ చేసి దక్కించుకున్న లబ్ధి కాదు, ఆయాచితంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి దక్కించుకున్న లబ్ధి. అటువంటి వైసీపీ పార్టీ, అటువంటి బొత్స సత్యనారాయణ గారు ఈరోజు పారదర్శకంగా టెండర్లలో పాల్గొని ఒక 26 లక్షల రూపాయల సరఫరా ఒప్పంద కాంట్రాక్ట్ దక్కించుకుంటే దాన్ని 10 సంవత్సరాల తర్వాత వంకలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 100కి 100 ఆ రోజైనా ఏ రోజైనా సరే ఏ సంస్థ అయినా సరే టెండర్లో పార్టిసిపేట్ చేసే హక్కు ఉంది. ఆ టెండర్లో వాళ్ళ క్వాలిటీ, వాళ్ళ ధర నచ్చితేనే టెండర్ కేటాయింపు జరుగుద్ది. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అధికార దుర్వినియోగానికి పాల్పడదలుచుకుంటే, నిజంగానే చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబ వ్యవసాయ యాజమాన్యంలో ఉన్న సంస్థని తన అధికారాన్ని అడ్డుపెట్టి ప్రమోట్ చేసుకోదలుచుకుంటే ప్రభుత్వంలో ప్రతి హాస్టల్స్కి, ప్రభుత్వంలో ప్రతి అన్నా క్యాంటీన్లకి కూడా ఆపాలని, ఆ పెరిగిన సప్లై చేయించుకోవచ్చు. కానీ ఆయన ఆ కక్కుర్తి పడట్ల. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తన కుటుంబ యాజమాన్యం ఉన్న సంస్థకి తన అధికారానికి మధ్య ఒక స్పష్టమైన విభజన రేఖ మెయింటైన్ చేస్తూ వచ్చారు.
అది అసలు సిసలు వ్యాపార సంస్థగానే అది కొనసాగాలి. ఇక్కడ అసలు సిసలు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రిగానే ఈయన కొనసాగాలి తప్ప ఈ ముఖ్యమంత్రి పదవిని తన కుటుంబ ప్రయోజనాలకి ఉపయోగపెట్టకూడదని చెప్పని స్పష్టమైన విభజన రేఖను ఆనాటి నుంచి ఈనాటి దాకా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు ఈ విధమైన ప్రస్తావనలు తేవడం ద్వారా పదే పదే కళ్ళ ముందు ఉన్న సాక్ష్యాధారాలను కూడా కాదు అని చెప్పని ఈ విధమైన ఆరోపణలు చేసి మళ్ళీ ఇటువైపు నుంచి స్పష్టమైన వివరణ వచ్చేటప్పటికి ఆయనే ప్రజల ముందు ఒక నవ్వులు పాలవుతున్న సంగతి ఆయనే రిలీజ్ కావాలి. వచ్చానే అన్నారు కదా సార్, చిన్నోళ్ళని పట్టుకోవటం ఎందుకు, దాని వెనుకున్న పెద్దలను పట్టుకోవచ్చు కదా అని. అంటే ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు కూడా నేను అనుకోవటం పదే పదే తన ఒక కామెడీ పీస్గా మారుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా బోన్లోకి లాక్కొచ్చి ఆయన్నే బుక్ చేద్దామని చెప్పనే కసి ఆయనలో కూడా డెవలప్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అవును, థ్యాంక్ యూ సార్.